ఎంత గొప్ప విషయం అండి ఇది. ఒకవేళ దేవుడు ఈ భూమి మీదకు వస్తే ఎవరి కోసం వస్తాడో ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధుల కోసం రావాలి. ఆయన యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతుల కోసం రావాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుల కోసం రావాలి. ఆయన మంచివాడు కాబట్టి మంచివాళ్ళ కోసం రావాలి. ఆయన రాజు కాబట్టి ఈ భూలోకంలో ఉన్న రాజుల కోసం, గొప్ప గొప్ప వ్యక్తుల కోసం రావాలి. ఆయన సర్వలోకానికి అధిపతి కాబట్టి ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప అధిపతుల కోసం ఆయన రావాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి, ఆయన దయగలిగిన వాడు కాబట్టి భూమి మీద ఉన్న ప్రేమ కలిగిన వారి కోసం, దయగలిగిన వారి కోసం, దీర్ఘశాంతం కలిగిన వారందరి కోసం దేవుడు రావాలి. కానీ వాటన్నిటికీ భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు నశించిన దాని కోసం వచ్చాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసిందండి. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఎవరూ సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి తాను మాత్రమే వసించుచున్న మహిమాన్వితుడైన ప్రభు మన ప్రభు. ఆయన మహిమను తాళలేక దేవదూతల సైతం 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని మరొక 2 రెక్కలతో ప్రభుని ఆరాధిస్తూ ఉండేవారు. అంత మహిమాన్వితుడైన శక్తివంతుడైన ప్రభు తన మహిమను విడిచి మానవ స్వరూపం ధరించి ఈ భూమి మీదకు నశించుచున్న వ్యక్తుల కోసం రావటం అనేది అద్భుతాలన్నిటిలో కల్లా గొప్ప అద్భుతం.